మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. జగదంబ విశ్వపాలని మాతాకి జయ. భగవత్ బంధువులందరికీ కూడా ఈ రోజు దసరా సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశ్వేద శుద్ధ ప్రతిపద నుండి నేటి వరకు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి శరన్నవరాత్రి ఉత్సవాల్ని అత్యంత వైభవోపేతంగా మహాశక్తి యూత్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా చూస్తే ప్రతిపద రోజు కలశ పూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం మొదలైనటువంటి కార్యక్రమాలతో స్థాపిత దేవతలు, నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, యోగిని, బ్రహ్మాది మండల దేవత పూజా కార్యక్రమాలతో పాటు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అత్యంత వైభవోపేతంగా ప్రతిష్టాపన చేసుకుని కార్యక్రమాల్ని చతుషష్ఠి ఉపచార పూజా పూర్వకంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. రోజు 2 పూటల ఉదయం, సాయంకాలం కూడా ఈ యొక్క ఉపచారాలతో అమ్మవారికి మరి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మార్కండేయ పురాణ అంతర్గతంగా విషయం కనుక చూస్తే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అని చెప్పినట్టుగా సస్యాన్ మమైతన్మాహాత్మ్యం, శరత్కాలంలో చేసేటువంటి ఉత్సవాల్ని శరన్నవరాత్రి ఉత్సవాలు అని చెప్తూ ఉంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించుకునేటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండికా సప్తశతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై చేసేటువంటి ఉత్సవాలు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి గనక మరి విశేషమైనటువంటి ఆరాధన చేస్తే ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి నవరాత్రి ఉత్సవాన్ని నిర్వహించుకోలేనటువంటి వాళ్ళు మూలా నక్షత్రం నుంచి త్రిరాత్రోత్సవంగా కూడా ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. మధ్యలో లలితా పంచమి అని చెప్పి రావడం జరుగుతుంది. ఆ రోజు మహిళల చేత సామూహికమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాలని కూడా అత్యంత వైభవోపేతంగా దాదాపు 300 మంది మాతృమూర్తులు ఈ యొక్క అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మూలా నక్షత్రం రోజున సరస్వతి మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు విద్యా బుద్ధుల్ని అందించడం కోసమై ఆ రోజు ఆ సరస్వతి మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషంగా పుస్తక రూపిణి సరస్వతి మాత యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా అష్టమి, దుర్గాష్టమి నాడు అత్యంత వైభవోపేతంగా అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత కలియుగంలో చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే కలవు చండీ వినాయకవు అని చెప్పినట్టుగా మరి ఆ చండీ మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సప్తశతి హవనాన్ని కూడా నిర్వహించుకున్న తర్వాత మరి నిన్నటి రోజు మహర్నవమి రోజు అత్యంత వైభవోపేతంగా ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి స్ఫటిక లింగాలకు కూడా అభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. చివరగా ఈ రోజు విజయదశమి. విజయదశమి రోజు ఈ ఉత్సవాల ముగింపు సందర్భం అనేటువంటిది ఒకటి చూస్తే చెడు మీద మంచి విజయాన్ని పొందడానికి చేసేటువంటి ఉత్సవంగా శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని చెప్పినట్టుగా మరి చెడు మీద మంచికి విజయ సూచకంగా ఈ దసరా ఉత్సవాల్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోబోతున్నాం. మరి చివరగా సాయంకాలం కూడా శమీ వృక్షానికి కూడా పూజ చేసుకున్న తర్వాత ఆయుధ పూజ నిర్వహించుకోవడంతో ఈ యొక్క ఉత్సవాల్ని అత్యంత వైభవోపేతంగా ముగించుకోవడం, ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మహాశక్తి యూత్ వారు ఈ సంవత్సరం ప్రప్రథమంగా నిర్వహించేటువంటి ఈ యొక్క ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించినారు అని చెప్పి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ఆ భగవతి అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి.
Thank you.